నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికకు అపురూప స్పందన నెలకొంది. సమస్య ఉందని జిల్లా కలెక్టర్కు తెలిపిన వెంటనే పరిష్కార మార్గంకు కృషి చేస్తున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ సందర్భంగా సోమవారం ప్రజా పరిష్కార వేదికలో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఫిర్యాదులు చేయడానికి రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పింఛన్ కోసం నడవలేని స్థితిలో ఉన్న వారి వద్దకు వెళ్లి పరిష్కార మార్గం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. పింఛన్ కోసం నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు పింఛన్ కోసం కలెక్టర్ కార్యాలయంకు రావడంతో జిల్లా కలెక్టర్ ఆ వృద్ధురాలను చూసి వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా నీకేం కావాలి, నేనున్నాను చెప్పు అంటూ ఆప్యాయంగా ఆ సమస్యను పరిష్కార మార్గం చేశారు. అదేవిధంగా కనీసం వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉంటే వికలాంగుల డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, వీరి కోసం ట్రైసైకిల్స్ ఏర్పాటు చేయాలని చెప్పాను కదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కానీ వికలాంగులు ప్రజావేదిక వద్దకు వస్తే వారికి ట్రైసైకిల్స్ ద్వారా లోపలికి తీసుకుని రావాలని అధికారులకు ఆదేశించారు. అయితే ఆ వృద్ధురాలు వద్దకు వెళ్ళి, అమ్మ ఏం కావాలి, నేనున్నాను అంటూ భరోసా నింపారు ఆమె కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆటోలో నడవలేని స్థితిలో ఉన్న వికలాంగుడు వద్దకు వారి సమస్యను వింటూ, మీరింత దూరంగా రావాల్సిన అవసరం లేదు, ఒక్కరు వస్తే చాలు, నేను మీ పని చేస్తాను అంటూ వారికి భరోసా నింపారు. జిల్లా కలెక్టర్ తీరును చూసి ప్రజానీకం ఆనందం వ్యక్తం చేశారు. ఒక జిల్లా కలెక్టర్ ఆప్యాయంగా వచ్చి పలకరించడం వారిలో ఒక నమ్మకం ఏర్పడిందని వాపోయారు. ఈ పాప కూడా పింఛన్ రాకున్నాను. పింఛన్ రావడం లేదు మేడం, ఆమెకి 6,000 ఉండేది 4,000 చేసినారు. అమ్మ దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఆమెకి భర్త కూడా లేదు, పింఛన్ కూడా లేదు. ఇలాంటి వాళ్ళకి ఎవ్వరికి సపోర్టింగ్ ఉంది. ఇక్కడ కదా హెల్ప్ డెస్క్ పెట్టుకోవాలి, ఆరాంగా అక్కడ కూర్చుంటాం. మీ వాళ్ళు లేరు మరి ఎందుకు పెట్టాను నన్ను హెల్ప్ డెస్క్ పెట్టాను? ఇక్కడ ఉన్నారు కదా కలెక్టరేట్ వాళ్ళు. తీసుకుంటా అందరూ సార్ 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 అదే భలే వాళ్ళమ్మా. 6,000 పెన్షన్ వస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది కదా. మెడికల్ బోర్డుకి మీరు వెళ్ళారా, సర్టిఫికెట్ ఇచ్చారు కదా. ఇది కన్వర్షన్ అయినప్పుడు మేమే మీ ఇంటికి వచ్చి చెప్తామయ్యా, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మన గ్రామ సచివాలయం టీమే ఇది ఒక కన్వర్షన్ అయిన తర్వాత వచ్చి చెప్తారు. మీకు ఇప్పుడు 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఇలా తీసుకురావడం మంచిది కాదు, సరేనా? మీరే ఎవరో ఒకరు వస్తే సరిపోతుంది కదా, జాగ్రత్తగా పెట్టండి, సరేనా? ఇది మేము రిఫర్ చేసి చూస్తాను, సరేనా? హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.